హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజైతే ఎగ్ ఆమ్లెట్ బ్రెడ్ శాండ్విచ్ అనేది చూపించిపోతున్నాను. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ ఒక బౌల్లోకి ఒక పావు స్పూన్ దాకా సాల్ట్, అదేవిధంగా పావు స్పూన్ కారం తీసేసుకుని ఇక నేను ఒక 3 ఎగ్స్ దాకా బీట్ చేసి తీసేసుకుంటున్నానండి. ఇక్కడ ఎగ్స్ తీసుకున్నాక మొత్తం చక్కగా మనం కారం అదేవిధంగా సాల్ట్ మొత్తం మిక్స్ అయ్యే విధంగా మొత్తాన్ని అయితే కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న ఎగ్స్ అని పక్కన పెట్టేసేసుకుని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసేసుకుని దాంట్లోకి నేను ఇక్కడ కొంచెం ఆయిల్ తీసేసుకుని ఇలా నేను ఇక్కడ బ్రెడ్ని అయితే వేయించేసేసుకుంటున్నానండి. ఇలా 2 సైడ్స్ వేయించేసేసుకుని బ్రెడ్ని అనేది తీసి పక్కన పెట్టేసేసుకుని ఇప్పుడు అదే ప్యాన్ పైన ఇంకొంచెం ఆయిల్ తీసేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆల్రెడీ ఎగ్సోన్ ఉంది కదా, ఆ ఎగ్సోన్ అయితే ఇక్కడ నేను మొత్తం కంప్లీట్గా అనేది తీసేసుకుంటున్నాను. ఇలా తీసుకున్న ఎగ్సోన్ని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. ప్యాన్ మొత్తం ఇక్కడ నాకు చక్కగా స్ప్రెడ్ అయిపోయింది. ఆమ్లెట్ 1 సైడ్ వేగాక సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసేసి నేను దానిపైన వేయించుకున్న బ్రెడ్ స్లైడ్స్ని ఇక్కడ పెట్టేసేసుకుంటున్నాను. దానిపైన మనకి కావాల్సిన వెజిటబుల్స్ సన్నగా కట్ చేసి తీసుకోవచ్చండి. ఇక్కడ నేను టమాటో అదేవిధంగా ఆనియన్ అనేది తీసేసుకున్నాను. ఇక్కడ నేను సర్కిల్ లాగా కట్ చేసి తీసేసుకుంటున్నాను. అదేవిధంగా కొంచెం చీజ్ ఫైనల్గా నేను చక్కగా తురిమేసేసుకుని ఈ ఆమ్లెట్ అనేది మనం సెకండ్ సైడ్ టర్న్ చేసినప్పుడు మనకి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలండి. లేకపోతే కనుక మొత్తం మాడిపోతుంది. ఇలా మనం చీజ్ కూడా తీసుకున్నాక మొత్తం ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే చక్కగా మనకి ఫోల్డ్ అయిపోతుంది. ఇంకా ఫైనల్గా దీన్ని చక్కగా మనం ఒక గరిటెతో తీసేసుకుని సర్వ్ చేసేసుకుంటే మనకి ఎంతో సూపర్గా, ఎంతో టేస్టీగా, ఎంతో క్విక్గా అయిపోయే బ్రెడ్ ఆమ్లెట్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు సాస్ లేకపోయినా సూపర్గా ఉంటుంది. డెఫినెట్గా అయితే ట్రై చేసి మరి మీకు ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.